వెల్కమ్ టు రమేష్ చితా 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ షెల్లు విల్లు క్లాస్. ఈ షెల్లుని ఎప్పుడు యూజ్ చేయాలి, విల్లుని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్ లో నేర్చుకున్నాం. ఇది 6th క్లాస్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో భాగంగా ఈ రోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ 6th క్లాస్. షెల్లుని ఎక్కడ యూజ్ చేయాలి, విల్లుని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్ లో నేర్చుకుంటాం. ఇంతకుముందు డూ డస్ గురించి తెలుసుకున్నాం, డిడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోబోయేది షెల్లు విల్లు. డూడస్ ని ప్రతిరోజు చేసే పనులకు డూడస్ వాడతాం. అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసే పనులకు మనం డూడస్ ని యూజ్ చేస్తాం. అంటే డైలీ, అంటే ప్రతిరోజు నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను, ఐ డూ గో టు స్కూల్. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను, ఐ గో టు ఆఫీస్. నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తాను, లేకపోతే మేము ప్రతిరోజు కాలేజీకి వెళ్తాం, వి గో టు కాలేజ్. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా, రేపు కానీ ఇవాళ కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ చేసేది మనము డూడస్ ని యూజ్ చేసి చెప్తాం. డిడ్ 1 minute బ్యాక్, అంటే గతంలో జరిగిపోయిన పనిని చెప్పే టైంలో, సెంటెన్స్ ఫామ్ చేసే టైంలో డిడ్ ని వాడతాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది షెల్లు బిల్లు క్లాస్. 1 minute ఫ్యూచర్ లో మనం చేసే ప్రతి పనిని షెల్లుని బిల్లుని యూజ్ చేస్తాం. షెల్లుని ఎక్కడ యూజ్ చేయాలి, బిల్లుని ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్ లో తెలుసుకుంటాం. డైలీ ఐ గో టు ఆఫీస్. నేను డైలీ వెళ్తా ఆఫీస్కి అని చెప్పాలనుకున్నాం అనుకో, ఐ గో టు ఆఫీస్. లేకపోతే ఐ డూ గో టు ఆఫీస్. నేను ఎస్టర్డే వెళ్ళినా అని చెప్పాలనుకో, ఎస్టర్డే ఐ వెంట్ టు ఆఫీస్. లేకపోతే ఐ డిడ్ గో టు ఆఫీస్. నేను రేపు వెళ్తా ఆఫీస్కి అని చెప్పాలనుకో, టుమారో ఐ షెల్ గో టు ఆఫీస్. లేకపోతే ఐ విల్ గో టు ఆఫీస్. రేపు భవిష్యత్తులో జరగబోయే పనిని చెప్పాలనుకో, షెల్లుని విల్లుని యూజ్ చేస్తాం. గతంలో జరిగిపోయింది చెప్పాలనుకో, డిడ్ని యూజ్ చేస్తాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులను, అంటే హ్యాబిచువల్ యాక్చువల్ గా ప్రతిరోజు చేసే పనులను చెప్పాలనుకో, డూని డస్ ని ఉపయోగిస్తాం. డూ డస్ క్లాస్ వినని వాళ్ళు ఉంటే 4th క్లాస్ లో వినండి, లేదంటే డిడ్ క్లాస్ వినని వాళ్ళు ఉంటే 5th క్లాస్ వినండి. ఇప్పుడు మనం చెప్పుకోయే క్లాస్ షెల్లు బిల్లు. మనం డూ డస్ ని యూజ్ చేసి 9 WH వర్డ్స్ ని యూజ్ చేసి డూ డస్ తోని క్వశ్చన్స్ ఎలా అడగాలో 4th క్లాస్ లో తెలుసుకున్నాం. అవే 9 WH వర్డ్స్ ని యూజ్ చేసి, డిడ్ ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. షెల్లు విల్లుని యూజ్ చేసి ఈరోజు సెంటెన్స్ ఫామ్ చేసి దాని పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేసి, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని 9 WH వర్డ్స్ లో ఒక వర్డ్ని తీసుకొని సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం, షెల్లుని ఎక్కడ యూజ్ చేయాలి, విల్లుని ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఇక్కడ చెప్పినాం. ఒకసారి మళ్ళీ ఇది చూద్దాం. ప్రతిరోజు చేసే పనులకు డూడస్ వాడతాం. 1 minute బ్యాక్ జరిగిపోయిన వాటికి డిడ్ ని యూజ్ చేసి V1 వెర్బ్ ఫామ్ వాడతాం. రేపు జరగబోయేది, లేకపోతే 1 minute బిఫోర్, 1 minute ఆఫ్టర్ జరగబోయేది షెల్లుని విల్లుని యూజ్ చేసి మళ్ళీ V1 ఫామ్ పెడతాం. ఇది V1 ఫామ్. ఐ డూ గో, అంటే ఐ డూ గో టు ఆఫీస్. ప్రతిరోజు వెళ్తా నేను ఆఫీస్కి అని చెప్పాలనుకో, ఐ డూ గో టు ఆఫీస్ అని చెప్తాం. నేను నిన్న వెళ్ళిన ఆఫీస్కి అని చెప్పాలనుకో, ఎస్టర్డే ఐ డిడ్ గో టు ఆఫీస్. లేకపోతే ఐ వెంట్ అని చెప్పినా ఓకే, V4 ఫామ్ యూజ్ చేసి చెప్పినా ఓకే. ఎస్టర్డే ఐ డిడ్ గో టు ఆఫీస్. రేపు వెళ్తా అని చెప్పాలనుకో, షెల్లుని కానీ బిల్లుని కానీ యూజ్ చేసి V1 ఫామ్ పెట్టి చెప్పాలి. ఐ షెల్ కానీ ఐ విల్ గో టు ఆఫీస్. ఇప్పుడు షెల్లుని ఎక్కడ వాడాలి, బిల్లుని ఎక్కడ వాడాలి అనేది తెలుసుకుందాం. ఐవి వస్తే షెల్లుని వాడాలి. ఐవి కాకుండా యు, దే, ఈ, షీ, ఇట్ ఇవి వస్తే ఈ 5 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి బిల్లుని వాడాలి. షెల్లు ప్లేస్ లా విల్లు వాడినా, విల్లు ప్లేస్ లా షెల్లుని వాడినా రెండు ఒకటే. మరి ఇది ఎందుకుందంటే, ఇంటరాగేటివ్ చేసినప్పుడు ఐవి సబ్జెక్ట్ ని యూజ్ చేసి ఇంటరాగేటివ్ చేసినప్పుడు షెల్లుని వాడితే మెలోడియస్ గా ఉంటది. ఇక్కడ మనము ఐని యూజ్ చేసి ఒకసారి
ఐని యూజ్ చేసి ఐని యూజ్ చేసి షెల్లుతో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు షెల్లుని విల్లుని ఫ్యూచర్ యాక్షన్స్ కి మనం యూజ్ చేస్తాం. అంటే భవిష్యత్తులో చేస్తాను. ఐ అయితే భవిష్యత్తులో చేస్తాను. వి అయితే భవిష్యత్తులో చేస్తాము. ఈ అయితే భవిష్యత్తులో చేస్తాడు. షీ అయితే భవిష్యత్తులో చేస్తుంది. ఇట్ అయితే భవిష్యత్తులో చేస్తుంది అని వస్తుంది. షెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. షెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్, విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. షెల్లు ప్లేస్ లో విల్లు వాడినా విల్లు ప్లేస్ లో షెల్లు వాడినా రెండు ఒకటే, కానీ మెలోడీస్ గా ఉంటుందని ఐవి ఈ రెండు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి మాత్రమే షెల్లు వాడతాం. మనం 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి విల్లు వాడినా, ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి షెల్లు వాడినా నో ప్రాబ్లం. ఈ రెండిట్లో ఏది వాడినా ఒకటే. కాకపోతే షెల్లుని మనం మెలోడీస్ గా ఉంటుందని మనం షెల్లుని వాడతాం. ఆ షెల్లుతో ఒకసారి సెంటెన్స్ చూసుకో. ఐని తీసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో ఇలా రాసిన. ఐ షెల్ గో అంటే నేను రేపు వెళ్తాను అని చెప్పాలి అనుకో. టుమారో ఐ షెల్ గో, నేను రేపు వెళ్తాను. ఐ షెల్ కాకుండా ఐ విల్ గో అన్న సెంటెన్స్ ఒకటే. కాకపోతే ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసినప్పుడు విల్లుని పక్కకు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకు తీసుకొస్తే విల్ ఐ గో అని వస్తుంది. విల్ ఐ గో అన్నదానికి షెల్ ఐ గో అన్నదానికి మెలోడీస్ గా ఉంది. షెల్ అనేది మెలోడీస్ గా ఉంది. విల్లు పెట్టిన సెంటెన్స్ ఓకే, సెంటెన్స్ సేమ్ మీనింగ్ ఇస్తుంది. కాకపోతే షెల్ అనేది ఐవిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసినప్పుడు, అంటే హెల్పింగ్ వెర్బ్ని ఐ ముందు తీసుకొచ్చినప్పుడు, హెల్పింగ్ వెర్బ్ని ఐ ముందుకు తీసుకొచ్చినప్పుడు షెల్ ఐ గో అనేది మెలోడీస్ గా ఉంటుంది. కాబట్టి మనము షెల్లుని ఐవికి ఎక్కువ ప్రిపేర్ చేస్తాము. షెల్ ప్లేస్ లో విల్లు వాడినా, విల్లు ప్లేస్ లో షెల్లు వాడినా రెండు ఒకటే. ఐ షెల్ గో టుమారో, నేను రేపు వెళ్తాను. ఐ షెల్ గో ఆఫీస్ టుమారో, నేను రేపు ఆఫీస్కి వెళ్తాను. షెల్ ఐ గో టు ఆఫీస్ టుమారో, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలా అని సెంటెన్స్ ఫామ్ చేయాల్సిన సందర్భంలో ఈ షెల్లుని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకు తీసుకొచ్చి పెడితే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఐ షెల్ గోకి నాట్ యాడ్ చేస్తే ఇది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ షాంట్ గో, షెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. ఐ షాంట్ గో, నేను వెళ్ళను. టుమారో ఐ షాంట్ గో టు ఆఫీస్, నేను రేపు ఆఫీస్కి వెళ్ళను. షాంట్ ఐ గో టుమారో, నేను ఆఫీస్కి వెళ్ళనా. షెల్ ఐ గో అంటే వెళ్ళాలా, షాంట్ ఐ గో అంటే వెళ్ళొద్దా. టుమారో షాంట్ ఐ గో టు ఆఫీస్, నేను రేపు ఆఫీస్కి వెళ్ళొద్దా. ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఐవి యూదే ఈ షీట్ లో ఐని తీసుకొని షెల్లుని వాడినా. ఇప్పుడు యూదే ఈ షీట్ లో దేని తీసుకొని సెంటెన్స్ ని ఫామ్ చేద్దాం. దే విల్ కమ్, వాళ్ళు వస్తారు. టుమారో దే విల్ కమ్, లేకపోతే నెక్స్ట్ మంత్ దే విల్ కమ్, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దే విల్ కమ్, నెక్స్ట్ వీక్ దే విల్ కమ్, ఆఫ్టర్ 1 వీక్ దే విల్ కమ్, ఆఫ్టర్ 1 వీక్ దే విల్ కమ్. ఇక్కడ కీవర్డ్స్ ని యూజ్ చేయాలి. టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 మంత్, ఈ కీవర్డ్స్ ని యూజ్ చేసి సెంటెన్స్ ని ఫామ్ చేయాలి. దే విల్ కమ్ టుమారో, విల్ దే కమ్ టుమారో. ఇప్పుడు విల్లుని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే విల్ దే కమ్, వాళ్ళు వస్తారా. వాళ్ళు రారు అని చెప్పాలనుకో విల్లు పక్కకు నాట్ యాడ్ దే విల్ నాట్ కమ్. దీన్ని షార్ట్ కట్ లో చెప్పాలంటే దే వోంట్ కమ్, వాళ్ళు రారు అని అనుకున్నాం అనుకో దే వోంట్ కమ్ టుమారో, లేకపోతే నెక్స్ట్ ఇయర్. అక్కడ రిక్వైర్మెంట్ ఏ రోజు అయితే ఆ రోజు, 1 ఇయర్ అయితే 1 ఇయర్, నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్.
దే వోంట్ కమ్ టుమారో, దే వోంట్ కమ్ నెక్స్ట్ ఇయర్. ఈ వోంట్ ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే వోంట్ దే కమ్ టుమారో, రేపు వాళ్ళు రారా. వోంట్ దే కమ్, వాళ్ళు రారా. ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి, ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి డబ్ల్యూహెచ్ వర్డ్ అయిన వైని యూజ్ చేసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో, వైని యూజ్ చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. వై విల్ దే కమ్, వాళ్ళు ఎందుకు వస్తారు రేపు. టుమారో వై విల్ దే కమ్, రేపు ఎందుకు వస్తారు. వై వోంట్ దే కమ్, రేపు ఎందుకు రారు. వై కాకుండా వేర్ కానీ వెన్ కానీ యూజ్ చేసి చెప్తాం. వెన్ విల్ దే కమ్, ఎప్పుడు వస్తారు రేపు. టుమారో వెన్ విల్ దే కమ్ టుమారో, టుమారో వాళ్ళు రేపు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏ టైంకి వస్తారు అని చెప్పి అడగాలనుకున్నాం అనుకో, వెన్ విల్ దే కమ్ టుమారో, రేపు వాళ్ళు ఏ సమయానికి వస్తారు. వెన్ వోంట్ దే కమ్, ఎప్పుడు రారు వాళ్ళు టుమారో. వెన్ వోంట్ దే కమ్ టుమారో, వాళ్ళు ఎప్పుడు రారు అని సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఇక్కడ కూడా వైని యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై షెల్ ఐ గో, నేను ఎందుకు వెళ్ళాలి. వై షెల్ ఐ గో టుమారో, నేను రేపు ఎందుకు వెళ్ళాలి. వై షాంట్ ఐ గో టుమారో, నేను రేపు ఎందుకు వెళ్ళొద్దు. ఇప్పుడు షెల్లుని విల్లుని ఎప్పుడు యూజ్ చేయాలనేది మీకు తెలిసింది అనుకుంటా. ఐవి వస్తే షెల్లుని వాడాలి, ఐవి కాకుండా మిగతా ఈ 5 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి విల్లుని వాడాలి. విల్లు ప్లేస్ లో షెల్లుని వాడినా, షెల్లు ప్లేస్ లో విల్లుని వాడినా సెంటెన్స్ సేమ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ ఇస్తాం. టుమారో, సెంటెన్స్ రాసిన తర్వాత టుమారో లేకపోతే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, ఆఫ్టర్ 1 month, after 1 month, after 1 year, after 1 week. ఏది రిక్వైర్ అయితే అది సెంటెన్స్ తర్వాత కానీ సెంటెన్స్ ముందు కానీ పెట్టి సెంటెన్స్ ని ఫామ్ చేయాలి. పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసి 9 WH వర్డ్స్ లో నేను వైని కానీ వెన్ను కానీ తీసుకున్నాం. మీరు ఈ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో 2 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తీసుకొని షెల్లుని కానీ విల్లుని కానీ పెట్టి సెంటెన్స్ ఫామ్ చేసి పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసి 9 WH వర్డ్స్ లో WH వర్డ్ తీసుకొని సెంటెన్స్ ని ఫామ్ చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. విన్న క్లాస్ ని ఒకసారి నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయండి. మనం విన్న దానికన్నా ప్రాక్టీస్ చేసింది ఎక్కువ గుర్తుంటది కాబట్టి ఇది మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పెట్టి డూడస్ ని పెట్టి V1 వెర్బ్ ఫామ్ పెడతాము. గతంలో 1 minute జరిగిపోయింది, సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టి డిడ్ పెట్టి V1 ఫామ్ పెడతాము. భవిష్యత్తులో జరగబోయే పనులకు సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టి షెల్ కానీ విల్ కానీ పెట్టి V1 ఫామ్ పెడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాయి. డైలీ ఐ గో టు ఆఫీస్, నేను క్రమం తప్పకుండా ఆఫీస్కి వెళ్తా. ఐ గో టు ఆఫీస్. నేను ఎస్టర్డే ఆఫీస్కి వెళ్ళినా, నిన్న ఆఫీస్కి వెళ్ళినా అని చెప్పాలనుకో, ఎస్టర్డే ఐ డిడ్ గో టు ఆఫీస్. డిడ్ పక్కకు V1 ఫామ్ పెట్టి ఆబ్జెక్ట్ రాస్తే సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఐ డిడ్ గో టు ఆఫీస్.
టుమారో ఐ షెల్ గో టు ఆఫీస్. రేపు నేను ఆఫీస్ కి వెళ్తా, భవిష్యత్తులో వెళ్తా అని చెప్పాలనుకో సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన ఐ షెల్ గాని విల్ గాని పెట్టి V1 వెర్బ్ ఫామ్ పెట్టి ఐ షెల్ గో టు ఆఫీస్ సెంటెన్స్ ని ఫామ్ చేయండి. సో ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, నోట్బుక్ లో రాసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.